నమస్కారం. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే శీర్షికకు స్వాగతం. మనం నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి, అసలు నిరంతర అంటే ఏంటి, సమగ్రము అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, దానికి గల నేపథ్యం ఏంటి అనేటువంటిది నేర్చుకుంటున్నాం. కొన్ని విషయాలని మొదటి శీర్షికలో మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండవ శీర్షికలో విద్యా హక్కు చట్టంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి ఏ విధమైనటువంటి అభిప్రాయము చెప్పడం జరిగిందో మనం తెలుసుకుందాం. విద్యా హక్కు చట్టము అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరము సమగ్రము మూల్యాంకనం చేయాలని నిర్దేశించింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. విద్యా హక్కు చట్టం మనకి ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో అధ్యాయం 5లో 29వ సెక్షన్లో సబ్సెక్షన్ 2లో పిల్లల ప్రగతిని నిరంతరము సమగ్రంగా మూల్యాంకనం చేయాలని, అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ద్వారా మాత్రమే మూల్యాంకనం చేయాలని ఈ విద్యా హక్కు చట్టం చెప్తుంది. అందుచేత ఈ సిసిఏ అనేటువంటిది చట్టంగా మారింది అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మీ పరీక్షల్లో ఈ క్వశ్చన్ వస్తుంది. ఏ అధ్యాయం నుంచి, ఏ సెక్షన్ నుంచి, ఏ సబ్ సెక్షన్ నుండి సెక్షన్లో ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క వివరణ అనేటువంటి ఆర్టీఈలో ఇవ్వబడింది అనేటువంటి అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు రాయవలసిన సమాధానం దానికి అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2లో ఈ విద్యా హక్కు చట్టం గురించి ఇవ్వబడింది. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎంత మేరకు పిల్లలు సాధించారో మూల్యాంకనం చేయాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎంత మేరకు పిల్లలు సాధించారో మూల్యాంకనం చేయాలి. అంటే మనకు ఈ కరికులం ఫ్రేమ్వర్క్లో, అంటే విద్యా ప్రణాళికలో ఏ విలువలు సాధించాలి, ఏ ఉద్దేశాలు ఇవ్వబడ్డాయి, ఏ లక్ష్యాలు నెరవేర్చాలి అనేటువంటివి కొన్ని అంశాలు అనేటువంటి పేర్కొనడం జరిగింది. ఇవి రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు. మీరు ఈ పొందుపరిచిన అంశాలని విద్యార్థులు ఎంతవరకు సాధించారు అనేటువంటిది మూల్యాంకనం చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల యొక్క శారీరక, మానసిక, ఉద్వేగ అంశాలన్నింటినీ అనగా సర్వతోముఖానువృద్ధిని, సర్వతోముఖ వికాసాన్ని మూల్యాంకనం చేయాలి. పిల్లల యొక్క శారీరక వికాసం ఎలా ఉంది, మానసిక వికాసం ఎలా ఉంది, ఉద్వేగ వికాసం ఎలా ఉంది, ఈ అంశాలన్నింటినీ కూడా మనం మూల్యాంకనం చేయాలి. దీనికి మూల్యాంకన సాధనాలు అనేటువంటి నిర్దేశింపబడ్డాయి. ఆ మూల్యాంకన సాధనాల ద్వారా మనం మాపనం చేయాలి. పిల్లలు సాధించవలసినటువంటి జ్ఞానము, సామర్థ్యము, నైపుణ్యాల్ని మదింపు చేయడానికి మనం కొన్ని సాధనాలను ఉపయోగిస్తున్నాం. జ్ఞానము, విద్యార్థి యొక్క ఏ రకమైన జ్ఞానాన్ని పొందాడు, వాటిని నిర్వచించగలుగుతున్నాడా, గుర్తించగలుగుతున్నాడా, వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను పోల్చగలుగుతున్నాడా, వాటి మధ్య ఉన్నటువంటి సారూప్యతని గుర్తించగలుగుతున్నాడా, ఇటువంటి అంశాలని పరిశీలించాలి. విద్యార్థి వాటిని ఉపయోగించుకొని కొన్ని కృత్యాలని ప్రదర్శించగలుగుతున్నాడా, నిత్య జీవితంలో వాటిని అన్వయింపగలుగుతున్నాడా, ఉపయోగించగలుగుతున్నాడా అనే సామర్థ్యాన్ని పెరగాలి. రాయత నైపుణ్యాలు, కృత్యాన్ని తయారు చేయటము, ప్రయోగాలని చేయటము, స్వతహాగా ప్రశ్నలను తయారు చేయటం, ఇటువంటి నైపుణ్యాలను పొంది ఉన్నాడా అనేటువంటిది కూడా మనం మాపనం చేయవలసి ఉంటుంది, మదింపు చేయవలసి ఉంటుంది. అసెస్మెంట్ని మదింపు అంటారు. బాలల పూర్తి సామర్థ్యం మేరకు శారీరక, మానసిక శక్తులు అభివృద్ధి చెందాయా లేదా అనేటువంటిది మూల్యాంకనం చేయాలి. అంటే వాళ్ళ యొక్క నిర్దేశించినటువంటి, అంటే ఈ తరగతిలో ఈ విద్యా ప్రమాణాలని, ఈ మేరకు శారీరక వికాసాన్ని, ఈ మేరకు మానసిక వికాసాన్ని పొంది ఉండాలనేటువంటిది మనం విద్యా ప్రణాళికలో చెప్పడం జరిగింది. వాటిని ఆ మేరకు ఆ విద్యార్థి సాధించాడా లేదా అనేటువంటి మదింపు చేయవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు మాతృభాషలో బోధన జరిగిందా లేదా అని మూల్యాంకనం చేయాలి. అందరికీ తెలుసు, ఇది సార్వత్రిక సత్యం. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన మాతృభాషలో నేర్చుకుంటే ఆ అంశాలపైన పట్టుత్వం వస్తుంది అనేటువంటిది సార్వత్రిక సత్యం. అందుచేత ప్రాథమిక స్థాయిలో విద్యార్థి అనేది మాతృభాషలోనే బోధన చేయాలి అనేటువంటిది జరుగుతుందా అనేటువంటిది మనం మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. మనం ఈ మధ్య జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగుని తప్పనిసరి చేశారు. అంటే
తెలుగు భాషలోనే ఉద్యోగస్తులు కూడా సంతకం చేయాలి అంటే మాతృభాష యొక్క విలువని విద్యార్థులు గుర్తించేటట్లు చేయాలి, ఉపాధ్యాయులు కూడా దానిని అభివృద్ధి పరిచేటట్టుగా ప్రయత్నం చేయాలనేటువంటి దీని అర్థం. భయరహిత వాతావరణంలో భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా మూల్యాంకనం జరగదు. విద్యార్థిని భయపెట్టేటట్టుగా ఉండకూడదు. పరీక్ష అనేటువంటి భావన కలగకూడదు. విద్యార్థి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పరీక్ష రాయాలి, అతను పరీక్షించాలి. ఏ విద్యార్థి కూడా, అందుకని మనకు సైకాలజీలో ఉన్నటువంటి తబుల్ల రస అనే పదాన్ని ఇప్పుడు మనం విడిచిపెట్టేస్తున్నాం, తొలగించేసాం. తబుల్ల రస అంటే బ్లాంక్ మైండ్. విద్యార్థి మైండ్ అనేటువంటి ఏమీ రాయబడిన నల్లబల్ల అనుకోవద్దు, తప్పు. విద్యార్థికి కొంత మానసిక, శారీరక, ఉద్వేగపూరితమైన వికాసాలు ఉంటాయి, జ్ఞాన వికాసం కూడా ఉంటుంది, జ్ఞాన నైపుణ్యాలు కూడా ఉంటాయి. వాటిని ఉపాధ్యాయుడు గుర్తించి మెరుగుపరచవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి పరీక్షించేటప్పుడు విద్యార్థికి ఏమీ రాదు అనే భావన కాకుండా విద్యార్థికి కొంత తెలుసు అనేటువంటి భావనతో విద్యార్థికి సహకరించి పరీక్షని నిర్వహించాలి. ఆ విధంగా నిర్వహించేటప్పుడు విద్యార్థి ఎంతో ఆసక్తిదాయంగా పరీక్ష రాస్తాడు, భయరహితమైనటువంటి వాతావరణంలో పరీక్ష రాయడానికి చేస్తాడు. అందుచేత విద్యార్థి స్వేచ్ఛగా ఆలోచించేట్టుగా ఉండాలి. ప్రశ్నలు కూడా తను ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా సంక్లిష్టంగా కానీ లేకపోతే 3-4 ప్రక్రియలు ఉన్నటువంటి కానీ ఉండకూడదు. ఉపయోగించినటువంటి భాష కూడా చాలా సరళంగా, స్పష్టంగా ఉండాలి. ఇది నిర్దేశించబడినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో, విద్యా హక్కు చట్టంలో చెప్పబడినటువంటి అంశం. పిల్లలు జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధానాన్ని, దానిని వివిధ సందర్భాల్లో అన్వయించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించేట్టుగా ఉండాలి. అంటే మూల్యాంకనం చేయాలి. విద్యార్థి కేవలం ఆ విషయాన్ని నేర్చుకున్నాడు అనేటువంటి అంశం కాకుండా ఆ విషయాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు, ఎంతవరకు నిత్య జీవితంలోని ప్రక్రియలతో, దైనందిక కార్యక్రమాలతో అన్వయిస్తున్నాడు, ఉపయోగిస్తున్నాడు అనేటువంటిది అంశం కూడా మూల్యాంకనం చేయబడాలి. మరి అభ్యసనము, మూల్యాంకనం ఎలా ఉండాలి? మూల్యాంకనం అభ్యసనంలో అంతర్భాగంగా ఉండాలి. అది నిరంతరము జరిగే ప్రక్రియగా ఉపయోగపడాలి. అది నిర్వహించడానికి తగిన ప్రణాళిక తయారు చేసుకోవాలి. మూల్యాంకన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఈ అంశాలైనటువంటివి చాలా ఇంపార్టెంట్. ఆ మూల్యాంకనం అభ్యసనంలో ఆధారంగా నిరంతరము జరిగే ప్రక్రియగా నిర్వహించడానికి తగిన ప్రణాళికలను తయారు చేసుకోవాలి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. మూల్యాంకనము వేరు, అభ్యసనం వేరు అనేటువంటి భావన అనేటువంటి ఉండకూడదు. మూల్యాంకనం అనేటువంటి అభ్యసనంలోనూ ఒక ప్రక్రియగా ఉండాలి. అది చాలా ఫార్మల్గా జరగాలి, నిరంతరము జరగాలి. నిర్వహించడానికి తగిన ప్రణాళిక ముందుగానే తయారు చేసుకోవాలి. ఏ అంశాలను మూల్యాంకనం చేయాలి, ఆ మూల్యాంకనం యొక్క స్వభావం ఏంటి అనేటువంటిది కూడా అర్థం చేసుకోవాలి. మూల్యాంకనం ద్వారా మనం సాధించే ఫలితం అనేటువంటిది ముందుగానే నిర్ధారణ చేసుకోగలగాలి. ఇక్కడ ముందుగా మనం చెప్పినటువంటి ఒక అంశం ఏంటి అంటే, మూల్యాంకనం అనేది కూడా నేర్చుకోవటమే. అసెస్మెంట్ ఈజ్ లెర్నింగ్. అంటే మూల్యాంకనం ద్వారా మనం కొంత నేర్చుకోవాలనేటువంటి భావన ఉండాలి. విద్యార్థిని మూల్యాంకనం చేస్తున్నాం. విద్యార్థిని మూల్యాంకనం చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది? విద్యార్థిని మూల్యాంకనం చేయడం వల్ల విద్యార్థి ఎంత మేరకు ఆ అంశాన్ని అవగాహన చేసుకున్నాడు, ఏ అంశాల్లో పరిపుష్టతను సాధించాడు, ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నాడు, ఆ వెనుకబడడానికి గల కారణాలు ఏమిటి, తను ఆ సందర్భంలో ఉపయోగించవలసినటువంటి బోధనా వ్యూహం ఏమిటి, బోధనా కృత్యాలు ఏంటి, బోధనా పద్ధతులు ఏమిటి, బోధనోపకరణ సామగ్రి ఏమిటి, ఈ అంశాలన్నింటినీ నేర్చుకోవటానికి మూల్యాంకనం ఒకటి ఉపయోగపడుతుంది. వాస్తవమే కదా. రెండవది, అభ్యసనం కొరకు మూల్యాంకనం చేయాలి. అంటే మనం అభ్యసనం చేయటానికి మూల్యాంకనం చేయాలి. ఒక అంశం పూర్తిగా వచ్చిందనుకోండి, మరో అంశానికి వెళ్ళొచ్చు. ఒక అంశం పూర్తిగా నేర్చుకోలేకపోయామనుకోండి, అప్పుడు ఆ మూల్యాంకనం ద్వారా మనం పరిశీలిస్తే తిరిగి పునరభ్యసనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అభ్యసనం కొరకు మూల్యాంకనం చేయాలి. మూడవది, అభ్యసనం యొక్క మూల్యాంకనం. ఎంత నేర్చుకున్నాడు, ఎంత మేరకు నేర్చుకున్నాడు, ఏ స్థాయిలో నేర్చుకున్నాడు అనేటువంటిది అభ్యసనం యొక్క మూల్యాంకనం. మనం డెమోక్రసీని చూడండి, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అంటున్నాం కదా. అలానే
అసెస్మెంట్ కూడా ఫర్ లెర్నింగ్, ఆఫ్ లెర్నింగ్, యాజ్ లెర్నింగ్ అంటారు. మూల్యాంకనము కొరకు మూల్యాంకనం, అభ్యసనము కొరకు మూల్యాంకనం, అభ్యసనము యొక్క మూల్యాంకనం, మూల్యాంకనము కూడా నేర్చుకోవడమే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది ముఖ్యమైన అంశం. ఇది చాలా విశిష్టమైనటువంటి అంశాలు. మూల్యాంకనం కూడా నేర్చుకోవటం అంటే మనం ఏ అంశాలని మనం మూల్యాంకనం చేయాలి, ఏ స్థాయిలో చేయాలి, ఏ ప్రక్రియలు చేయాలి, ఏ సాధనాలు ఉపయోగించాలి, ఈ అంశాలని మనం నిర్ణయించడం అంటే నేర్చుకోవడమే కదా. అభ్యసనం కొరకు మూల్యాంకనం, మనం ఏ రకమైన అభ్యసనం జరిగింది, అది నిర్మాణాత్మక అభ్యసనం జరిగిందా లేదా పూర్తి స్థాయిలో అభ్యసనం జరిగిందా అనేటువంటి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం అభ్యసనం కొరకు మూల్యాంకనం చేయాలి. మరి అభ్యసనం యొక్క మూల్యాంకనం ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అంటే మనం అభ్యసనం పూర్తి స్థాయిలో జరిగిందా లేదా అభ్యసనం అనేటువంటిది మనం ఏ స్థాయిలో జరిగింది, పాక్షికంగా జరిగిందా, సంపూర్ణంగా జరిగిందా, జరిగితే పాక్షికంగా జరిగేటప్పుడు ఏ రకమైనటువంటి పునరభ్యసనం చేయాలి, పునరభ్యసన పద్ధతులు ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి అభ్యసనం యొక్క మూల్యాంకనం అనేటువంటి చాలా అవసరం. మూల్యాంకనం చేయవలసిన అంశాలు ఏంటి? ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో 1 నుండి 5 వరకు మనకు ఏ అంశాలు మూల్యాంకనం చేయాలో ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రథమ భాష, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ అండ్ మనకు జనరల్గా మనకు అధికార భాష అయినటువంటి తెలుగు, రెండవ అధికార భాష అంటే ఉర్దూ. ఈ ప్రథమ భాషలో విద్యార్థిని యొక్క అభ్యసన స్థాయిని మూల్యాంకనం చేయాలి. గణితంలో అభ్యసన చేయాలి. పరిసరాల విజ్ఞానం ఇంగ్లీషు, అలాగే కళలు, సాంస్కృతిక విద్య, ఆరోగ్యము, వ్యాయామ విద్య, పని, కంప్యూటర్ విద్య, విలువలు, జీవన నైపుణ్యాలు. ఈ 8 అంశాలపైన మూల్యాంకనం జరగాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాథమిక స్థాయిలో ఏ అంశాలపైన మూల్యాంకనం జరగాలి అంటే ప్రాథమిక స్థాయిలో మనం ప్రథమ భాష పైన మూల్యాంకనం జరగాలి. ప్రథమ భాష తెలుగైనా అవ్వచ్చు, ఉర్దూనా అవ్వచ్చు. గణితం పైన, పరిసరాల విజ్ఞానం పైన, ఇంగ్లీష్ పైన, ఇవి మనకు సబ్జెక్టులు అనేటువంటి జనరల్గా 4 అని తీసుకోవచ్చు. తర్వాత సహపాఠ్యాంశాలు కళలు, సాంస్కృతిక విద్య, ఆరోగ్యము, వ్యాయామ విద్య, అలాగే పని, కంప్యూటర్ విద్య, అలాగే విలువలు విద్య మరియు జీవన నైపుణ్యాలు. ఇవి మనకు మూల్యాంకనం చేయవలసిన అంశాలు. మీరు ఇప్పుడు మూల్యాంకనం చేయవలసిన అంశాలు నేర్చుకున్నారు కదా. మరి విషయవారీగా విద్యా ప్రమాణాలు, భాషలు. ఇప్పుడు భాషలు తీసుకుందాం. మీది ప్రైమరీ స్థాయి కాబట్టి అన్ని అంశాలను కూడా డిస్కస్ చేద్దాం. విషయాలు, భాషలు, విద్యా ప్రమాణం భాషలకి ఎలా ఉన్నాయి అంటే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఉర్దూ కానీ అన్నిటికీ కామన్గా ఉంటుంది. ఏంటంటే వినడము, ఆలోచించి మాట్లాడడం. వినడం ద్వారా, ఆలోచించడం ద్వారా మాట్లాడడం. దీన్ని పరిశీలించాలి. చదవడము, అర్థం చేసుకుని ప్రతిస్పందించడం. చదవాలి. విద్యార్థికి ఆ వాక్యాలని, ఆ అంశాలని, ఆ పారాగ్రాఫ్ని చదవడం రావాలి. నేర్చుకున్న అంశాలకి తన యొక్క ప్రతిస్పందనని తెలియచేయగలగాలి. మూడవది స్వీయ రచన, సొంతంగా రాయడం. విద్యార్థి సొంతంగా కొన్ని అంశాలు రాయాలి. ఒక పటాన్ని పరిశీలించాడు, ఆ పటంలోని అంశాలు, తాను గ్రహించిన అంశాలు ఏమిటి, దాని యొక్క భావనలు ఏమిటి, ప్రతిస్పందించడం, అవి స్వీయ రచన చేయాలి. పదజాల అభివృద్ధి అంటే ఏ పదాలను ఉపయోగిస్తున్నాడు, ఉపయోగించిన పదాల యొక్క సరళత ఎంత, స్పష్టత ఎంత, విరివిగా ఉపయోగించినటువంటి పదజాలమా, ఈ అంశాలన్నింటినీ కూడా నేర్చుకోవాలి. సృజనాత్మకత, వ్యక్తీకరణ, ప్రశంస. అంటే సృజనాత్మకంగా చెప్పగలుగుతున్నాడా లేదా, వ్యక్తీకరించగలుగుతున్నాడా లేదా, అలాగే తన భాష నేర్చుకోవటాన్ని ప్రశంసిస్తున్నాడా లేదా, ఈ అంశాన్ని కూడా మనం మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. ఆరవది భాషను గురించి తెలుసుకోవటం. భాషను గురించి అంటే ఆ భాష, ఇప్పుడు తెలుగు భాష గొప్పతనం, తెలుగు భాష యొక్క చరిత్ర, తెలుగు భాషకు ప్రయత్నం అభివృద్ధికి చేసిన కవులు, కవయిత్రులు, వీళ్ళందరి గురించి తెలుసుకోవటం. ఇవి భాషలో ఉపయోగించినటువంటి విద్యా ప్రమాణాలు. వినడం, ఆలోచించటం, మాట్లాడడం. వినడం, ఆలోచించి మాట్లాడడం. చదవటం, అర్థం చేసుకొని ప్రతిస్పందించటం. సొంతంగా రాయటం, స్వీయ రచన. పదజాల అభివృద్ధి, అలాగే సృజనాత్మక వ్యక్తీకరణ, ప్రశంస. భాషను గురించి తెలుసుకోవటం. ఈ 6 అంశాలని
మనము భాషలో విద్యా ప్రమాణాలుగా చెప్పడం జరుగుతుంది. జనరల్గా వీటిపైన ప్రశ్న వస్తుంది, భాషల్లో ఉన్న విద్యా ప్రమాణాలు ఏంటి, లేదా భాషల్లో ఉన్న విద్యా ప్రమాణాల సంఖ్య ఏమిటి అనేటువంటి అడుగుతారు. 6 ఉంటాయి. ఈ 6 గురించి మీరు చెప్పవలసి ఉంటుంది. వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవటం, అర్థం చేసుకుని ప్రతిస్పందించడం, సొంతంగా రాయటం, దీన్నే స్వీయ రచన అంటారు. పదజాలం యొక్క అభివృద్ధి, సృజనాత్మక వ్యక్తీకరణ, ప్రశంస, భాషల గురించి తెలుసుకోవటం. గణితం గురించి రెండో అంశం గణితం. దీని గురించి చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పినట్టు గణితంలో మనకు 5 రకాలైనటువంటి విద్యా ప్రమాణాలు ఉన్నాయి. సమస్య సాధన, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక విద్యార్థి ఒక సమస్యను ఏ విధంగా సాధిస్తున్నాడు, సాధనా పద్ధతి ఏంటి, ఇది సాధనా పద్ధతికి ప్రాధాన్యత ఉంటే అది సమస్య సాధన కింద వస్తుంది. కారణాలు చెప్పటం, నిరూపణ చేయటం. అంటే ఆ వాక్యం సత్యమా అసత్యమా, ఎందుచేత సత్యము ఎందుచేత అసత్యం, ఆ రకంగా కారణాలు చెప్పాలి, ఇచ్చిన వాక్యాన్ని నిరూపించాలి. ఇలా కారణాలు చెప్పటం, నిరూపణ చేయటాన్ని మనం రెండవ విద్యా ప్రమాణంగా తీసుకున్నాం. మూడవది గణితం ఒక భాష అనేది మర్చిపోవడం. గణితం ఎప్పుడైతే భాష అవుతుందో ఆ అంశాన్ని, ఏదైనా ఒక అంశాన్ని గణిత పరిభాషలో వ్యక్తీకరణ చేయటం. అంటే గణిత గుర్తుల్ని, గణిత సాంకేతికాలని, గణిత పదజాలాన్ని, వీటిని ఉపయోగించి విషయాన్ని వ్యక్తీకరణ చేయటాన్ని వ్యక్తీకరణము అంటారు. మరి సంధానం, సహసంబంధం అని కూడా అనొచ్చు. కనెక్షన్, ఇక్కడ మన కనెక్షన్ ఏంటి చేస్తున్నాము, అంతఃసంబంధము, బాహ్య సంబంధం చెప్పవచ్చు. గణితంలో చాలా అంశాలు ఉన్నాయి. సంఖ్యాశాస్త్రము, బీజగణితము, రేఖాగణితము, సాంఖ్యక శాస్త్రము, త్రికోణమితి, క్షేత్రమితి, ఇలాంటి వివిధ అంశాలు ఉన్నాయి. ఈ అంశాల మధ్య ఒకదానికొకటి మధ్య సహసంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని గుర్తించి దానికి సంబంధించిన సమస్యను సాధించటం. మరి గణితం ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్సెస్, ఇట్స్ అ సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్, ఇట్స్ అ క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఇలా గణితాన్ని చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఒక గణితంలో పరిపుష్టత కలిగి ఉంటే అన్ని అంశాల్లో పరిపుష్టత కలిగి ఉంటుంది అనేటువంటిది వాస్తవం. అంటే గణితం మిగతా అంశాలతో సంబంధం ఉంటుంది. గణితం వైద్య శాస్త్రంతో సంబంధం ఉంటుంది, గణితం భౌతిక శాస్త్రంతో సంబంధం ఉంటుంది, గణితం రసాయనిక శాస్త్రంతో సంబంధం ఉంటుంది, గణితం జీవశాస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది, గణితం లలిత కళలతో సంబంధం ఉంటుంది. అంతెందుకు సంగీతం తీసుకున్నారు. సా రి గా మా పద, సప్త స్వరాలు, 7 స్వరాలు. ముద్ర, నాట్యం తీసుకున్నారంటే ఒక నిర్దిష్టమైన ముద్ర, నిర్దిష్టమైన ఆకృతి, దానికి సారూప్యత, స్వరూపత, ఈ అంశాలు ఉంటాయి. అంటే నాట్యంలో కూడా గణితానికి అన్వయం ఉంటుంది. ఇలా గణితంతో అన్వయింపబడే సహసంబంధం కలిగిన అన్ని అంశాల గురించి నేర్చుకోవటం అనేటువంటిది సంధానము, కమ్యూనికేషన్ కింద వస్తుంది. కొన్ని అంశాలని సంఖ్యారేఖపై చూపడం జరుగుతుంది, కొన్ని అంశాలని గ్రాఫ్ చిత్రంపై చూపించడం, కొన్ని అంశాలని నిర్మాణం చేయడం అవసరం ఉంటుంది, కొన్ని అంశాలని పటచిత్రం ద్వారా చెప్పబడుతుంది, కొన్ని అంశాలని కమ్మీ చిత్రాల ద్వారా చెప్పడం, కొన్ని అంశాలని దిమ్మ చిత్రాల ద్వారా రాయడం జరుగుతుంది. అంటే కొన్ని అంశాలని, గణిత అంశాలని మనము పటచిత్ర రూపంలో వ్యక్తీకరణ చేయవలసి ఉంటుంది. ఈ నైపుణ్యాన్ని మనం ప్రాతినిధ్యము, దృశ్యీకరణము అన్నారు. పరిసరాల విజ్ఞానం తీసుకుందాం. ఈ పరిసరాల విజ్ఞానంలో ఏ రకమైనటువంటి విద్యా ప్రమాణాలు, ముందు విషయ అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటారు. విద్యార్థి ఆ విషయాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు. మనం ఉదాహరణకి మీరు చూస్తే ఆకాశాన్ని చూశారనుకోండి, నిర్మలంగా ఉందనుకోండి, ఆకాశం నీలం రంగులో ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నట్టు సముద్రాన్ని చూశారనుకోండి, దూరంగా చూస్తే సముద్రం నీరు నీలంగా ఉన్నట్టు కనబడుతుంది. దీనికి గల కారణం ఏంటి అనేటువంటిది ఆలోచించాలి. దీన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటారు. కాంతి విక్షేపణం జరుగుతూ ఉంటుంది. అందుచేత మనకు అలా ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు ఎప్పుడు ఏర్పడుతుంది చెప్పండి? ఎండ మంచిగా వస్తున్నప్పుడు, అంతకుముందు వర్షం పడేటప్పుడు ఈ ఆకులపైన, చెట్ల ఆకులపైన నీటి బిందువులు పట్టకం వలె ప్రదర్శిస్తుంటాయి. ఆ పట్టకం వలె నీటి బిందువుల పైన కాంతి కిరణాలు పడేటప్పుడు 7 రంగుల కాంతిగా అవి విక్షేపణం చెందుతాయి. విబ్జిఆర్ అంటారు. అదే మనకు ఇంద్రధనస్సుగా చెప్తాం. అంటే ఇక్కడ మనం ఆ కాన్సెప్ట్ని విద్యార్థి అర్థం చేసుకోగలగాలి. అది విషయ అవగాహన. ప్రశ్నించటము, పరికల్పన చేయటం. అంటే ప్రశ్నించాలంటే మరి నీటి బిందువు గోళాకృతిలో ఉంటుంది కదా, పట్టకం జనరల్గా త్రిభుజాకృతిలో ఉంటుంది కదా, మరి అది నీటి బిందువు పట్టక రూపంలో ఉండాలి కదా, మరి అలా ఎందుకు జరిగింది? ప్రశ్నించగలగాలి. ఇలా ప్రశ్నించగలిగితే పుల్లగా ఉన్నటువంటి వాటిలో మనం ఆమ్లాలు అంటాము, అంటే అలాగే కాస్త జిడ్డుగా ఉన్నటువంటి దానికి క్షారాలు అంటాం, అంటే పుల్లగా ఉండటం. అలాగే అవగాహన మనం ఇంకో రకంగా ఏం చెప్తాం, H+ అయాన్ని కలిగినది ఆమ్లము అంటాం,
OH మైనస్ అయాన్ కలిగింది క్షారం అంటాం. కొన్ని సందర్భాల్లో H3+O ఉంటుంది. అటువంటి అయాన్లు కూడా ఉంటాయి కదా. మరి అలా కొన్నిటికి మనం ఉష్ణోగ్రతను పెంచితే జనరల్గా వ్యాపనం చెందాలి. ఉష్ణోగ్రతను తగ్గిస్తే సంకోచం జరగాలి. ఇప్పుడు నీటిని తీసుకుందాం. నీటికి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వ్యాకోచం అంటే 4 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది తక్కువ వస్తున్నప్పుడు వాస్తవానికి ఏం జరగాలి? సంకోచం జరగాలి. సంకోచం అంటే ఐస్ గడ్డగా మారాలి. సంకోచానికి బదులు వ్యాకోచిస్తుంది. అందుచేతనే ఈ మనకు ధ్రువ ప్రాంతాల్లోని, అలాగే ఉదాహరణకు అంత ధ్రువ ప్రాంతాలు ఎందుకు, కాశ్మీర్లో మానస సరోవరం చూసుకుంటారు. ఈ శీతాకాల సమయంలో మానస సరోవరం పూర్తిగా ఐసుగడ్డగా ఉంటుంది. కానీ దాని క్రింద ఉన్నటువంటి చేపలు, జీవరాశులు బ్రతుకుతూ ఉంటాయి. పూర్తిగా ఐసుగడ్డగా మారితే వాస్తవానికి చేపలు, జీవరాశులు చనిపోవాలి కదా. కారణం ఏంటంటే ఆ ఐసుగడ్డ క్రింద ఉన్న ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉంటుంది. అందువలన అక్కడ ఏమవుతాయి? వ్యాకోచిస్తాయి సంకోచానికి బదులు. కాబట్టి చేపలు ఇవన్నీ బ్రతకగలుగుతున్నాయి. చూసారా? అంటే ఈ విధంగా మనం ప్రశ్నించగలగాలి. ప్రశ్నించి పరికల్పన చేయాలి. దీంట్ని నీటి యొక్క అసంగత వ్యాకోచం అంటారు. ఆ విధంగా అంటే నీటికి అసంగత వ్యాకోచం ఉండటం వల్ల నీరు సంకోచానికి బదులు వ్యాకోచిస్తుంది అని చెప్పటం. ఇలా ప్రశ్నించాలి, దానికి పరికల్పన చేయాలి. బొమ్మలు గీయటం, మ్యాపులు గీయటం, నమూనాలు తయారు చేయటం ఇదొక విద్యా ప్రమాణం. సైన్స్ అనగానే ప్రాణం ఏంటంటే బొమ్మలు. విద్యార్థి వివిధ రకాలైన బొమ్మలు గీయాలి. గుండె యొక్క బొమ్మను గీయాలి, మైటోకాండ్రియా యొక్క బొమ్మను గీయాలి. ఇలా వివిధ సైన్స్, అలాగే న్యూక్లియర్ రియాక్టర్ యొక్క బొమ్మ గీయాలి. సో మనం ఈ బొమ్మను గీసి ఆ బొమ్మలో ఉన్న భాగాలను గుర్తించి ఆ అంశాలను చేయటం. అలాగే సోషల్ స్టడీస్ అయితే మ్యాపులు గీయటం, అంటే తెలంగాణ యొక్క అవుట్లైన్ మ్యాప్ గీయటం, అంటే 31 జిల్లాలు ఉంటే తెలంగాణను గీయటం, అలాగే 29 రాష్ట్రాలు అనేటువంటి భారతదేశం యొక్క మ్యాప్ను గీయటం, నమూనాలు, వివిధ రకాలైన నమూనాలు, గ్లోబుని తయారు చేయటం, ఈ రకాలైనటువంటి నమూనాలు తయారు చేయటం, మ్యాపులు గీయటం, బొమ్మలు గీయటం, ఇవన్నిటినీ మనం ముఖ్యంగా ఈ మరో విద్యా ప్రమాణంగా పరిగణించాలి. అలాగే వైఖరులు, ప్రశంస, నిత్య జీవిత వినియోగం. సైన్స్ పట్ల అంటే పరిసరాల విజ్ఞానం నేర్చుకోవటం పట్ల సానుకూల, అనుకూల వైఖరిని కలిగి ఉండాలి. మరి కొద్దిగా పెద్ద తరగతికి వెళ్తే విజ్ఞాన శాస్త్రం అంటే ఇప్పుడు మనం భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రంలో వాడుతున్నాం. విషయ అవగాహన, ప్రశ్నించటము, పరికల్పనలు చేయటం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు, బొమ్మలు, గ్రాఫులు గీయటం, నమూనాలు తయారు చేయటం, తద్వారా భావ వ్యక్తం చేయటం అనేటువంటివి ఈ 5 మనకు ఉన్నాయి. యాక్చువల్గా 6 ఉన్నాయి. సౌందర్యాత్మక స్పృహ, వైఖరుల ప్రవర్తన, వైఖరుల ప్రశంస, జీవ వైవిధ్యము, నిత్య జీవిత వినియోగం. వీటి మీద కూడా మనకు ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంటుంది. విషయ అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. విద్యార్థి ఎంత మేరకు విషయాన్ని అవగాహన చేసుకున్నాడని తెలియాలి. అలాగే ప్రశ్నించడం, పరికల్పన చేయటం, మనం పరిసరాల విజ్ఞానంలో నేర్చుకున్నట్లే ఇందులో కూడా సేమ్. ప్రయోగాలు చేయటం, క్షేత్ర పరిశీలన చేయటం, అలాగే సమాచార నైపుణ్యాలు అంటే సమాచారాన్ని వ్యక్తీకరించేటటువంటి నైపుణ్యాలను కలిగి ఉండాలి. బొమ్మలు, గ్రాఫులు గీయటం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం చేయటం. ఇందులో ముఖ్యంగా యాడ్ అయినటువంటి కొత్త అంశం ఏంటంటే సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండాలి, వైఖరి యొక్క ప్రశంస, జీవ వైద్యం, బయో చేయాలి అంటే జీవ వైద్యం అనేది కలిగి ఉండాలి, నిత్య జీవితం యొక్క వినియోగం కలిగి ఉండాలి. ఇవి 6 విద్యా ప్రమాణాలు, విజ్ఞాన శాస్త్రానికి ఉన్నటువంటి 6 విద్యా ప్రమాణాలుగా మనం చెప్పొచ్చు. సాంఘిక శాస్త్రంలో కూడా అవే రకమైనటువంటి విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఇవి విషయ అవగాహన, విషయాన్ని చదివి అర్థం చేసుకోవటం, వ్యాఖ్యానించడం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు తను నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలపైన జరిగి వచ్చినటువంటి శీర్షికలను చదవడం, అర్థం చేసుకోవడం. మనం ఇప్పుడు మిషన్ భగీరథ అని పెడుతున్నారు. మిషన్ భగీరథ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎంత మేరకు వచ్చింది, ఎంతవరకు మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలా కళ్యాణ లక్ష్మి, గవర్నమెంట్ డిఫరెంట్ పథకాలను వాడుతూ ఉంది, ఆ పథకాలను చూడాలి. అలాగే మనకు డిమానిటైజేషన్ చేశారు, అంటే పాత నోట్లన్నింటినీ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మనకు ఈ కరెన్సీని తగ్గించి డిజిటల్ కరెన్సీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన అభిప్రాయాలు ఏంటి? ఇటువంటి అంశాలపైన సమాచారాన్ని సేకరించి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం. సమాచార నైపుణ్యాలు అంటే మనం వివిధ రకాలైన సమాచారాన్ని ఏ విధంగా
మనం అందజేస్తున్నాము, దాన్ని అభివృద్ధి పరుస్తున్నాము. ఈ నైపుణ్యాలను కూడా సమాచార నైపుణ్యాలు అంటారు. అలానే సమకాలీన సామాజిక అంశాలపైన ప్రతిస్పందన. సమకాలీన సామాజిక అంశాలపైన ప్రతిస్పందన ఏ విధంగా ఉంది అనేటువంటిది విద్యార్థికి స్వేచ్ఛగా తన అంశాలపైన, సామాజిక అంశాలపైన ప్రతిస్పందించడం నేర్పాలి. పట నైపుణ్యాలు ఇంతకుముందు చెప్పినట్టు వారిని వివిధ ప్రాంతాలని గుర్తించటం, వివిధ ప్రాజెక్టులని గుర్తించటం, రైలు మార్గాలను గుర్తించటం, రోడ్డు మార్గాలను గుర్తించటం, వివిధ పట్టణాలని గుర్తించటం ఒక మ్యాప్లో, ఇవన్నీ కూడా విద్యార్థికి రావాలి. సునిశ్చితత్వం, ప్రశంస వైఖరులు. సాంఘిక శాస్త్రం నేర్చుకోవడం పట్ల తన యొక్క వైఖరిని చెప్పాలి. అలాగే నేర్చుకున్నందుకు అభినందనలు తెలియజేయాలి. నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో చేయాలి. అంటే ఇది సామాజిక శాస్త్రం కాబట్టి మనకు కొన్ని సునిశ్చితమైనటువంటి అంశాలు ఉంటాయి. మతము, కులము, భాష ఇవన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలు. వీటిపైన చాలా బ్యాలెన్స్డ్గా విద్యార్థి కానీ ఉపాధ్యాయుడు కానీ స్పందించడం చేయాలి. ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ జాతిని కానీ కించపరిచేటట్టుగా వ్యవహరించకూడదు. మన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలు, కులాలకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి ఆ సునిశ్చితమైనటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు కళలు, సంస్కృతి. సో వీటితో మనం పాఠ్యాంశాల గురించి పూర్తిగా నేర్చుకున్నామనేటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. మరి కళలు, సాంస్కృతిక విద్య ఇది సహపాఠ్యాంశం. రంగులు వేయటం, చిత్రాలు గీయటం, అలంకరణ చేయటం, నమూనాలు చేయటం, బొమ్మల తయారీ, ఇది కళల్లోకి వస్తుంటుంది. రంగులు వేయాలి, వివిధ రంగులు మనం బొమ్మలు ఇచ్చి విద్యార్థులకి వివిధ రంగులు వేయబడడం. ఇప్పుడు మనం వేసాం, గడ్డి ఉంది, అక్కడ పచ్చని గడ్డి ఉంది, పచ్చ రంగు వేయాలి. మామిడి పండు పసుపు రంగు వేయాలి. ఇలా విద్యార్థికి ముందుగా ఏ వస్తువు ఏ రంగులో ఉంటుంది అనేది తెలియాలి. ఆ రంగుల్ని వేయడం నేర్పాలి. అది వితిన్ ద బౌండరీస్ అంటే వేయాలి, ఏ స్థాయిలో వేయాలి, ఇటువంటి అన్నీ కూడా ఆ రంగులు వేయడంలో నిష్ణాతం చేయాలి. చిత్రాలు గీయడం, గీసిన చిత్రం అందంగా, సిమెట్రిక్గా, సౌష్ఠంగా ఉండేటట్టుగా చేయాలి. అలంకరణ, వివిధ రకాల అలంకరణలు ఉంటాయి. అంటే మనం ఒక పార్కులో తీసుకుందాం, పార్కులో టైల్స్ని అందంగా అలంకరిస్తారు, పుష్పాలని మనం అందంగా అలంకరిస్తూ ఉంటాం. ఇలా అలంకరణ, నమూనాలు, వివిధ రకాల నమూనాలను తయారు చేయించడం, బొమ్మల తయారీ, వివిధ రకాలైన బొమ్మల్ని తయారు చేయటం, ఇవన్నీ కళల రూపంలో రావాలి. అలాగే ఒరిగామి, టెనోగ్రామ్స్, కుట్లు, అల్లికలు మీరు చూస్తారు. టెనోగ్రామ్స్ వివిధ రకాల ఆకృతిని 8 భాగాలుగా కట్ చేసి వాటిని ఇస్తే విద్యార్థి వాటిని మనం తిరిగి ఒక ఆకృతిని చేయడం. అలాగే కుట్లు, వివిధ రకాలైన కుట్లు, అల్లికలు, వీటిపైన కూడా విద్యార్థికి మంచి అవగాహన వచ్చేటట్టుగా ఉండాలి. పాటలు పాడటం, వాద్య పరికరాల వినియోగం, మంచి గాత్రాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని వోకల్ మ్యూజిక్ అంటారు. అలాగే వాద్య పరికరాల వినియోగం, వాద్య పరికరాలు అంటే తబల, వీణ, వివిధ రకాలంటి వాద్య పరికరాలు, పిల్లనగురవి, వీటన్నిటిని ఉపయోగించడం, వివిధ రకాలుగా ఉపయోగించడం. స్థానిక కళారూపాలను ప్రదర్శించడం, నాటకీకరణ చేయటం, పాత్ర పోషణ, మైమింగ్ అంటే బుర్రకథ, ఒగ్గు కథ, ఇలాంటి స్థానిక బుర్రకథ, అలాగే హరికథ, ఇలా రకరకాలైనటువంటి కళలు ఉంటాయి. ఈ కళల్ని ప్రదర్శించటం, నాటకీకరణం, డ్రమటైజ్ చేయటం, నటించటం, ఒక స్కిట్ తయారు చేయటం, ఆ స్కిట్లో హాస్యాన్ని కానీ లేకపోతే సాంఘికతను కానీ చొప్పించటం, ఇటువంటివి. అలాగే పాత్ర పోషణ, వివిధ రకాలకు మనం రకరకాల మైమ్ చేస్తూ ఉంటాం. వివిధ రకాలైనటువంటి ఏ విధమైనటువంటి సంభాషణ లేకుండా ఒక అంశాన్ని ప్రదర్శించటం, ఇవన్నీ కూడా కళలు, చిత్రలేఖనంలో వస్తాయి. మరి ఆరోగ్యము, వ్యాయామ విద్య. ఈ ఆరోగ్యము, వ్యాయామ విద్యలో ఆటల్లో పాల్గొనడం, వివిధ రకాలైన ఆటల్లో పాల్గొనడం, అలాగే ఆసక్తి, నియమానుసారంగా నిబంధనల ప్రకారం ఆడటం, క్రీడాస్ఫూర్తి, ప్రశంస, ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉండడం. ఆటల్లో పాల్గొనడం వివిధ రకాల కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్, క్రికెట్, టెన్నిస్, ఇలా వివిధ రకాలైన ఆటల్లో పాల్గొనడం. ఆసక్తి, నియమానుసారంగా నిబంధనల ప్రకారం ఆడటం. ముందుగా ఒక ఆట ఆడాలంటే ఖచ్చితంగా ఆ ఆట పైన ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తిని ఆధారంగానే అయితే ఆసక్తి ఉంది కదా అని ఇష్టం వచ్చేటట్టు ఆడడానికి పనికిరాదు, దానికి ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధనలు ముందు తెలుసుకోవటం. క్రికెట్ ఆడారనుకోండి, 11 మంది ప్లేయర్స్ ఉంటారు, ఒకరు బౌలరు, ఒక బ్యాట్స్మెన్, 2 బ్యాట్స్మెన్స్ ఉంటారు.
బౌలర్ బౌల్ చేస్తాడు. ఇన్ని కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాల్ని ముందుగానే తెలుసుకోవాలి. అలాగే క్రీడాస్ఫూర్తి, ఈ క్రీడాస్ఫూర్తి అనేది చాలా అవసరం. క్రీడలకు క్రీడాస్ఫూర్తి అనేది చాలా అవసరం అని చెప్పొచ్చు. అంటే ఎవరు గెలిచాము ఎవరు గెలవలేదు అనేటువంటి అంశం కాకుండా మనం నియమానుసారంగా నిబంధనల ప్రకారం ఆసక్తిగా ఆట ఆడామా లేదనేటువంటిది ముఖ్యం. అలాగే గెలిచిన వాళ్ళని ప్రశంసించాలి, ఓడిన వాళ్ళని కించపరచకూడదు. పాల్గొనడమే మన ముఖ్యము, కానీ గెలుపు ఆటములు అనేటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి క్రీడా స్ఫూర్తిని విద్యార్థులు ప్రదర్శించేటట్లు చేయాలి. కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఇప్పుడు ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ధోని చూసుకున్నాం, అతనికి షోల్డర్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతను సిక్స్లు కొట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదొక ప్రత్యేక నైపుణ్యం. ఇప్పుడు ఈ రీసెంట్గా అలానే అంతకుముందు అజరుద్దీన్ అనేటువంటి ఆయనకి రిస్ట్ పవర్ ఎక్కువగా ఉంటుంది, ఈ మణికట్టు నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. అందుచేతన ఆయన ఫోర్లు ఎక్కువగా కొట్టేవాడు. చూసారా, ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. సో ఏ నైపుణ్యాన్ని కలిగి ఉంటాడో ఆ నైపుణ్యాలను సాధించడానికి ప్రయత్నం చేయాలి. యోగా, ధ్యానం. యోగా ఇప్పుడు మనం ప్రపంచానికి యోగా గురువు ఎవరంటే భారతదేశం. సో యోగా అనేటువంటి కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. యోగా మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధ్యానం చేయటం వల్ల కూడా మానసికమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే సంతులితమైనటువంటి లక్షణాలను కలుగ చేస్తూ ఉంటుంది. కాబట్టి యోగా ధ్యానం ద్వారా కూడా మనం చేయొచ్చు. శారీరక వికాసం అనేటువంటి తీసుకున్నారు అంటే ఎదుగుదలకు తగ్గ, అంటే వయసుకు తగ్గ ఎదుగుదల ఉండాలి, అది సౌష్ఠవంగా ఉండాలి. ఎప్పుడైతే శారీరక వికాసం ఉండదో విద్యా అభ్యసనం కూడా మందగిస్తుంది. కాబట్టి సరైన నిర్దిష్టమైనటువంటి శారీరక వికాసం ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి. పెరుగుతున్న కొలది మనకు అన్ని రకాలైన పరిశుభ్రత లక్షణాలు కలిగి ఉండాలి. అంటే మనం నిత్యం రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలని, అలానే మనం చేతులు కడుక్కోవడాలని, భోజనానికి ముందు భోజనం తర్వాత ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా మనం వాటిని కడిగి చేతులను కూడా పరిశుభ్రంగా కడుక్కొని తినాలని, మొత్తం తన చుట్టూ అనేటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండాలని, ఉతికిన బట్టల్ని వేసుకోవాలని, ఇటువంటి అంశాలన్నీ కూడా వ్యక్తిగత పరిశుభ్రతలోకి వస్తాయి. వాటిని మనం పాటించవలసి ఉంటుంది. అలాగే ఆరోగ్య ఆహారపు అలవాట్లు, పరిసరాల పరిశుభ్రత. మనం స్వచ్ఛ భారత్ అనేటువంటి మనం తీసుకున్నాం. మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటిది అవగాహన మనకి కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అలాగే పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అంటూ పచ్చని చెట్లు మనం పెంచడానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. మనం అందుచేతనే మనకు తెలంగాణకు హరితహారం అంటూ ఒక ప్రక్రియను కూడా మనం చేయడం జరిగింది. మంచి ఆహారపు అలవాట్లు అంటే నిర్దిష్టమైనటువంటి సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు జంక్ ఫుడ్స్ అంటున్నారు, పిజ్జాలు, బర్గర్లు, రోడ్డు మీద దొరికినటువంటి చాట్లు, ఇటువంటివన్నీ తిని వాటిలో ఎప్పుడో దాచిపెట్టినటువంటి ఆల్రెడీ కుక్డ్ ఫుడ్స్, అలాగే బిర్యానీలని, వివిధ రకాలైనటువంటి మసాలాలు ఎక్కువగా వేసినటువంటి పదార్థాలని తినటం వల్ల ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. కాబట్టి నిర్దిష్ట మంచి ఆహారపు అలవాట్లు, ఇంటి వద్దనే ఆహారాన్ని వండుకొని వాటిని పరిశుభ్రంగా పాత్రలో వేసి తినడం అనేటువంటిది రావాలి. తన ఆరోగ్యం పట్ల విద్యార్థులకు సరి అయినటువంటి అవగాహన కలిగేటట్టు ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఈ ఆరోగ్యం వ్యాయామం విద్యలో నేర్చుకుంటున్నాం. మరి పని కంప్యూటర్ విద్య. ఈ పని కంప్యూటర్ విద్యలో నమూనాలు, వస్తువుల తయారీ, పనిముట్లు, సామగ్రి వినియోగం. పని చాలా అవసరం. అంటే వివిధ రకాలైన నమూనాలు తయారు చేయటం, పనిముట్లని తయారు చేయటం, పనిముట్లను సేకరించి సామగ్రిని తయారు చేయటం, ఇది చాలా అవసరం. మనం లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేయడం ద్వారా నేర్చుకోవటం, ఇది చాలా ఇంపార్టెంట్. వ్యక్తుల సేవల యొక్క వినియోగం, వ్యక్తుల యొక్క సేవల వినియోగం చేసుకోవాలి. అంటే మనం వివిధ రకాలైన వ్యక్తులు సహాయం చేస్తూ ఉంటారు. అంటే కొద్దిమంది ఇప్పుడు వడ్రంగి పని చేస్తారు, కొద్దిమంది బంగారపు పని చేస్తారు, బంగారు ఆభరణాలను తయారు చేయడం చేస్తారు. ఇలా వ్యక్తుల యొక్క సేవలను మనం వినియోగించుకోవడం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఉత్సవాల్లో పాల్గొనడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఉత్సవాల్లో ఎందుకు పాల్గొంటున్నాము అంటే మనకు ఒక సాంఘీకరణ అనేటువంటిది వస్తుంది, అవగాహన వస్తుంది, సమన్వయం వస్తుంది, పరస్పర గౌరవం వస్తుంది, మంచి సామాజిక విలువలు పెరుగుతాయి. అందుచేత ఉత్సవాల్లో పాల్గొనండి అని చెప్పటం. అంటే మీకు ముందుగానే చెప్పేటట్టు మనం వివిధ రకాలైనటువంటి జాతీయ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటాం. స్వాతంత్ర దినోత్సవం అని, రిపబ్లిక్ డే అని ఇలానే జరుపుకుంటున్నాం. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాలను కూడా చేస్తున్నాం. మహిళా దినోత్సవం అంటున్నాం, అలాగే
ఉపాధ్యాయ దినోత్సవం అంటున్నాం, గణిత దినోత్సవం అంటున్నాం, బాలల దినోత్సవం అంటున్నాం. ఇలా వివిధ రకాలైన దినోత్సవాలను జరుపుకుంటూ ఉంటాం. వాటిని ఒక ప్రాధాన్యతను నేర్చుకుంటున్నాం. బాధ్యతలు నిర్వహించడం, బాధ్యతలను చాలా నిర్వహించాలి. నిర్వహణ బాధ్యతలు ఎలా ఉండాలంటే వివిధ కార్యక్రమాలని బాధ్యతలని నిర్వహించడం అనేటువంటి చాలా అవసరం. కంప్యూటర్ ఆధారంగా నేర్చుకోవటం, కంప్యూటర్ ద్వారా మనం నేర్చుకోవడం అనేటువంటిది. కంప్యూటర్ ఆధారంగా నేర్చుకోవడం అంటే మామూలుగా మనం ఇప్పుడు కంప్యూటర్ అనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కంప్యూటర్ లేనిదే మనకు చాలా కంప్యూటర్ ఆధారంగా నేర్చుకోండి. కంప్యూటర్ లేనిదే ఏ పని కూడా చేయలేం. అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను క్లాస్ చెప్పాలన్నా కంప్యూటర్ ఆధారంగానే చెప్పడం జరుగుతుంది, అంతే కదా. అలాగే ప్రతి అంశం ఈరోజు మనం ఆపరేషన్స్ కూడా కంప్యూటర్ ఆధారంగానే నేర్చుకోవడం జరుగుతుంది. కంప్యూటర్ ఆధారంగా నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి సెల్ ఫోన్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ అనడానికి ప్రజెంట్ మనం చూస్తూ ఉంటే గవర్నమెంట్ ఈ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత మనకు ఈ ఒరిజినల్ కరెన్సీ తగ్గి డిజిటల్ కరెన్సీ అనేటువంటి పెరగడం మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. డిజిటల్ కరెన్సీని ఉపయోగించాలంటే ఖచ్చితంగా మనకు కంప్యూటర్ పైన అవగాహన అనేటువంటిది చాలా అవసరం. ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నా ఇప్పుడు కంప్యూటర్ అనేది చాలా అవసరం. కాబట్టి ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ను ఉపయోగించడం, కంప్యూటర్ భాషలపైన అవగాహన కలిగి ఉండటం, ఈ అన్నిటిపైన అంశాలపైన మనం చాలా ఆధారపడవలసి ఉంటుంది. కంప్యూటర్ని కేవలం వినియోగించడం అనేటువంటిది కూడా నేర్చుకోవాలి. అంటే కంప్యూటర్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటిది కూడా విద్యార్థులకు నేర్పడం అనేటువంటిది చాలా అవసరం. మరి విలువలు, విద్య, జీవన నైపుణ్యాలు, ఇది చాలా అవసరమైనటువంటిది. మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని, సత్ప్రవర్తన కలిగి ఉండటం, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తేడాలు చెప్పగలగటం. అలాగే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండటం అంటే మనకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక ఆవేశపూరితమైనటువంటి సంఘటన జరిగేటప్పుడు విచక్షణ మరచి మనం మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సంఘటన జరిగింది అనుకుందాం. జనరల్గా వచ్చే విద్యార్థులు చేసే పని ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆస్తులని, బస్సులని, ప్రైవేటు ఆస్తులను కూడా దగ్ధం చేయటం లేదా పాడు చేయటం చేస్తూ ఉంటారు. ఇది విచక్షణారహితపూరితమైనటువంటి ఆలోచన. అవి కూడా మనవే, మన ప్రభుత్వం అంటే మనము, వాటిని మనం పరిరక్షించాలి. మన యొక్క బాధని లేదా అనేటువంటి కోపాన్ని లేదా మన యొక్క భావాల్ని మనం ఒక పద్ధతిలో ప్రభుత్వానికి తెలియజేయాలి అనేటువంటిది ఉండాలి. సో ఇటువంటి విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఏది మంచి ఏది చెడు, ఏ పనులు మనం చేయాలి, ఏ పనులు మనం చేయకూడదు అనేటువంటి అవగాహన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. సత్ప్రవర్తనను కలిగి ఉండాలి. మనం అంటే ఇప్పుడు లంచం తీసుకోకూడదు, లంచాన్ని ప్రోత్సహించకూడదు, ఇటువంటి అంశం. అలాగే సమాజానికి సేవ చేయాలి, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలి, తరగతి గదులను కూడా పరిశుభ్రంగా ఉంచాలి, క్రమశిక్షణను కలిగి ఉండాలి, సమాజం పట్ల, ప్రభుత్వం పట్ల విధేయతను కలిగి ఉండాలి. ఇటువంటి సత్ప్రవర్తనని మనం విద్యార్థుల్లో పెంపొందించాలి. రాజ్యాంగ విలువలు, సమభావం, సోదరభావం. రాజ్యాంగ విలువలు అనేటువంటి సమభావం, అందరూ సమానమే, ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే. వాళ్ళతో మనం సోదరభావానికి మనం ప్రతిరోజు నిత్యము కూడాను మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులు అందరూ నా సహోదరులు అంటారు. అంటే భారతీయులు తన సహోదరులుగా భావించాలి. కుల, మత, వర్గ, లింగ భేదభావాలు లేకున్నా మనం అందరినీ కూడా ఒకే రకంగా చూడాలి. అప్పుడే మనం మంచి పౌరుడిగా మెలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సోదరభావాన్ని పెంచాలి, సమభావం, ఈక్విటీ, అందరికీ సమానమే, మనం అందరము సమానమే, మీరు ఎక్కువ వీళ్ళు తక్కువ, ఈ కులం ఎక్కువ ఈ కులం తక్కువ, ఈ భాష గొప్పది ఈ భాష గొప్పది కాదు, అటువంటి భేదభావం ఉండకుండా సమభావాన్ని కలిగి ఉండాలి. సహనము, దయ, తదానుభూతి, వ్యక్తిగత విలువలు ఉండాలి. సహనాన్ని కలిగి ఉండాలి. ఏదైనా అనుకోని సంఘటన జరిగేటప్పుడు ఒక రోడ్డు పైన యాక్సిడెంట్ జరుగుతుంది, అప్పుడు మనం సహనం వహించి ఆ జరిగిన వ్యక్తికి సహాయం అందించేటట్టు చేయాలి. అది కాకుండా ఆ వాహనాన్ని తగలబెట్టడం లేదా మిగతా అంశాలను చేయటం, ఇటువంటి అంశాలను చేయకూడదు. దయను కలిగి ఉండాలి, అంటే భూతదయను కలిగి ఉండాలి. అలాగే దయను కూడా కలిగి ఉండాలి. అంటే మన యొక్క జనరల్గా మనం చూస్తే మన ఈ అంశాలపైన జంతువులను ప్రేమించాలి, పశువధ చేయకూడదు. తర్వాత జీవన నైపుణ్యాలు. జీవన నైపుణ్యము అంటే మనం చెప్పుకునేటువంటిది మా జీవితాన్ని జనరల్గా మనం చెప్తూ ఉంటాం.
ఆహార పదార్థాలని మనం చాలా వరకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహార పదార్థాలని తీసుకుంటూ ఉంటాం. ఆ మిగిలిన ఆహార పదార్థాలని రోడ్లపై పడివేస్తూ ఉంటాం. అంటే మనం అవసరమైన ఆహార పదార్థాలనే తీసుకోవాలి, మిగతా ఆహార పదార్థాలని మనం తీసుకోవడం ఎక్కువగా అవసరమైన దానికొని ఎక్కువగా చేయటం, వేస్ట్ చేస్తూ ఉంటాం. మనం చేస్తున్న మిగతా వాళ్ళకి అది ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అలానే మనం ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానం చేయాలి. జనరల్గా మనకు లేట్ నైట్స్, ఎప్పుడో రాత్రి 11-12 గంటలకు రావటం, అప్పుడు పడుకోవటం, ఉదయాన్నే ఈ 10-11కి లేవటం, ఇటువంటి అసాంఘికమైన అంటే క్రమబద్ధం కానటువంటి జీవన విధానాన్ని నేర్పకూడదు. క్రమశిక్షణగా ఒక పద్ధతిలో చేయటం, ఒక నిర్దిష్టమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండటం, జీవన నైపుణ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. ఇవి విలువలు, విద్య, జీవన నైపుణ్యాల్లో మనం నేర్చుకోబోయేటువంటి అంశాలు. వీటిని మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మూల్యాంకన విధానాలు చూద్దాం. 1 నుండి 9 తరగతిలో 2 రకాలైన మూల్యాంకన విధానాల ద్వారా పిల్లల ప్రగతిని మూల్యాంకనం చేస్తాం. మీ అందరికీ తెలిసిన విషయం. నిర్మాణాత్మక మూల్యాంకనము అంటారు, దీన్ని ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. రెండవది సంగ్రహణాత్మక మూల్యాంకనం, దీన్ని సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. ప్రస్తుత మూల్యాంకనాల్లో 2 రకాలైనటువంటి మూల్యాంకనాలు ఉన్నాయి. నిర్మాణాత్మక మూల్యాంకనము ఫార్మేటివ్ అసెస్మెంట్, రెండవది సంగ్రహణాత్మక మూల్యాంకనము సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. అసలు ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏమిటి? నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది భయరహిత వాతావరణంలో పిల్లలకు ఆసరాగా నిలిచి అభ్యాసాన్ని వేగవంతం చేసుకోవడానికి ఉపాధ్యాయుడు పిల్లల ప్రగతిని నిరంతరము పరిశీలించేటటువంటి పద్ధతి. ఇక్కడ మనం ముందుగా ఎటువంటి అనౌన్స్మెంటు ఉండదు. విద్యార్థిని తన అభ్యసనం చేస్తున్నప్పుడే విద్యార్థిని యొక్క అభ్యసన స్థాయిని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతరము జరుగుతున్నటువంటి పద్ధతి. అలాగే బోధనాభ్యాసన జరుగుతున్న సమయంలో నిరంతరం ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉపాధ్యాయునికి, విద్యార్థికి తమను తాము సరిచూసుకునేట్టు వీలు కల్పిస్తూ ఉంటుంది. దీనికి మన పాఠ్యపుస్తకం ఒక ఉదాహరణగా చెప్పచ్చు. పాఠ్యపుస్తకంలో నిర్మాణాత్మక ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది ఇవి చేయండి అంటాం. అంటే కొంత పాఠ్యాంశాన్ని పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయుడు ఇవి చేయండి అంటే ప్రశ్నల్ని విద్యార్థికి ఇస్తాడు. టెక్స్ట్ బుక్లో ఇవ్వబడుతుంది, అది మన బాక్స్లో ఇవ్వడం జరిగింది. విద్యార్థి ఆ కృత్యాలని, ఆ ప్రశ్నల్ని చేయగలిగాడు అంటే ఉపాధ్యాయుని చెప్పిన అంశాన్ని, పాఠ్యపుస్తకంలో ఇచ్చిన అంశాన్ని పూర్తిగా విద్యార్థులు నేర్చుకున్నట్టు లెక్క. ఒకవేళ ఆ విద్యార్థులు చేయలేకపోతే ఉపాధ్యాయుడు తన బోధనా పద్ధతిని, తన బోధనా వ్యూహాన్ని మార్చి విద్యార్థికి చెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి ప్రయత్నించండి అనే ప్రశ్నలు. ఇందులో విద్యార్థి తన సహ విద్యార్థుల యొక్క సహకారాన్ని తీసుకుని సాధిస్తాడు. మూడవది ఆలోచించి చర్చించి రాయండి. ఇందులో కొద్దిగా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి స్టాండర్డ్ కన్నా కాస్త ఎక్కువగా ఉన్నటువంటిది. ఇక్కడ ఉపాధ్యాయుల సహకారం అవసరం అవుతుంది. అంటే విద్యార్థి ఇక్కడ పరీక్షా విధానం ఏమీ లేదు. విద్యార్థిని తాను నేర్చుకుంటూ తనను తాను మూల్యాంకనం చేసుకుంటున్నాడు. తను ఇవి చేయండి అని పాఠ్యాంశాలను చేయలేకపోయాడు అంటే దాని అర్థం పాఠ్యాంశాన్ని అభ్యసనం సరిగ్గా జరగటం లేదు అని. ఉపాధ్యాయుడు కూడా ఆ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు అంటే తన బోధనా పద్ధతిని మార్పు చేయాలి. ఇక్కడ మూల్యాంకనం జరిగింది. అలానే ప్రయత్నించండిలో కూడా విద్యార్థులు చేయగలుగుతున్నారంటే అభ్యసన ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది అనేటువంటి దానికి విద్యార్థి కూడా ఒక రకమైన మానసిక ఆనందాన్ని పొందుతాడు. తాను ప్రయత్నించండి అనే ప్రశ్నలు కూడా చేయగలుగుతున్నాడు. ఆలోచించి చర్చించి రాయండి అనేటువంటి ప్రశ్నలను కూడా చేయగలిగాడంటే విద్యార్థికి అవసరమైనటువంటి అభ్యసన స్థాయి కన్నా ఎక్కువ ఉంది అనేటువంటిది గ్రహించగలుగుతాడు. ఉపాధ్యాయుడు కూడా అటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి బోధనా పద్ధతులను ఉపయోగించాలి అనేటువంటిది నిర్ణయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి తనకు తానుగానే సరిచేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది అని చెప్పచ్చు. బోధనాభ్యసనం జరుగుతున్నప్పుడే మదింపు జరుగుతుంది. అంటే మనం అభ్యసనం జరుగుతున్నప్పుడే ఈ మూల్యాంకనం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. పిల్లలు అభ్యసన సన్నివేశాల్లో పాల్గొంటూ ప్రతిస్పందిస్తూ ఉంటారు. అభ్యసన ప్రక్రియలో సమగ్రమైనటువంటి నిమగ్నమైనటువంటి విధానాన్ని పరిశీలించడం జరిగింది. నోటు పుస్తకాలు, అసైన్మెంట్లు, ఇతర రాత పనులు, ప్రాజెక్ట్ పనులు మొదలైనవన్నీ కూడా చేస్తారు. పిల్లల ప్రగతిని, అభ్యసన లోపాలని గుర్తించి నమోదు చేసే పద్ధతి. విద్యార్థి మనం తీసుకుంటే విద్యార్థి ఏ అంశాల్లో నిష్ణాతుడిగా ఉన్నాడు, ఏ అంశాల్లో లోపాలు ఉన్నాయి, వెనుకబడితనం ఉంది, అభ్యసన లోపాలు ఏంటి అనేది గుర్తించి మనం రికార్డ్ చేస్తాం. అలాగే అభ్యసనంతో పాటు జరిగే మూల్యాంకనం ఇది. అంటే ఖచ్చితంగా మనం ఈ పరీక్షకు ఈ రోజులు కేటాయించబడ్డాయనేటువంటి ఎక్కడ ఇవ్వడం జరగదు.
అభ్యసనం జరుగుతున్నప్పుడే ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా తన మూల్యాంకనాన్ని నిర్వహించే ఆస్కారం ఉంటుంది. మౌఖిక రాత రూపాల్లో పిల్లల ప్రగతిని పరిశీలించి నిర్ధారణ చేస్తారు. అలాగే అతి ముఖ్యమైనటువంటి సవరణాత్మకమైనటువంటి బోధన చేయడానికి దోహదపడుతూ ఉంటుంది. రెమిడియల్ టీచింగ్, మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇవి చేయండి అనే ప్రశ్నలు విద్యార్థి చేయలేకపోయాడంటే విద్యార్థి ఆ పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోలేకపోయాడు అనేటువంటిది మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోలేడు కాబట్టి ఉపాధ్యాయుడు తన బోధనా వ్యూహాన్ని, బోధనా పద్ధతిని, బోధనోపకరణ సామగ్రిని మార్చి చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం చేసుకోవాల్సింది. అలాగే పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారనే అంశంపై కూడా సమర్థమైన ఫీడ్బ్యాక్ అనేటువంటిది అందిస్తుంది. ఇది మనం నేర్చుకునేటువంటి అంశం. మరి పిల్లలు తమను తాము లేదా జట్టులో మదింపు చేసుకోవడానికి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం బృంద కృత్యాలు ఇస్తాం, జట్టు కృత్యాలు ఇస్తాం, వ్యక్తిగత కృత్యాలు ఇస్తాం. కాబట్టి విద్యార్థి తమను తామని పరిశీలించుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనం జనరల్గా 2 సమ్మేటివ్ అసైన్మెంట్స్, 4 ఫార్మేటివ్ అసైన్మెంట్స్ మనం ఉపయోగిస్తాం. ఈ 2 సమ్మేటివ్, 4 ఫార్మేటివ్ అసైన్మెంట్లో మనం పెట్టే లఘు పరీక్షలు పిల్లలు తమకు తాముగానే జట్లుగా గుర్తింపులు చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఒక విద్యా సంవత్సరంలో మనం తీసుకుంటే ఒక విద్యా సంవత్సరంలో 2 సమ్మేటివ్ ఎగ్జామినేషన్స్, 4 ఫార్మేటివ్ ఎగ్జామినేషన్స్, అంటే 2 సంగ్రహాత్మకమైనటువంటి మదింపు, 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అనేటువంటి ఉంది. ఒక పాఠ్యాంశం యూనిట్లో మనం తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనం తీసుకుంటే ఒక పాఠ్యాంశం కానీ ఒక యూనిట్ కానీ పిల్లలు వెనుకబడడానికి కారణాలు గ్రహించి ప్రత్యామ్నాయ బోధన చేయడానికి సహకరిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పాఠ్యాంశంలో కానీ యూనిట్లో కానీ విద్యార్థి వెనుకబడి ఉంటే వాటిని మనం గుర్తించి వాటిని రెమిడియల్ టీచింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మూల్యాంకనాల ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుడు తన చెప్పినట్టుగా బోధనా వ్యూహాన్ని మార్చుకోవడానికి వీలు కలిగిస్తూ ఉంటుంది. పిల్లలు తమకు తాముగానే మూల్యాంకనం చేసుకోవడానికి, అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఎలాగో అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగిస్తుంది అని చెప్పచ్చు. ఈ విధమైన మూల్యాంకనం విధానం వల్ల గత అనుభవాల మీద ఆధారపడి ఉండడంతో పాటు ఏ అంశాలు నేర్చుకోవాలో ప్రణాళిక చేసుకోవడానికి సహకరిస్తూ ఉంటుంది. విభిన్న రకాలైన అభ్యాసన శైలిని పాటించడం వీలు కల్పిస్తుంది. అంటే మనం రకరకాలుగా మనం వాడవచ్చు. ఇప్పుడు డిజిటల్ క్లాసెస్, కేఆన్ ప్రాజెక్టర్ ద్వారా డిజిటల్ క్లాసెస్ వినొచ్చు, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ చేయొచ్చు. అలాగే మనం వివిధ రకాలైనటువంటి సాఫ్ట్వేర్ని, ఇప్పుడు గణితంలో తీసుకున్నప్పుడు జియోజిబ్రా అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించవచ్చు. 3D పెన్ను ఉపయోగించి డిఫరెంట్ చిత్రాలను గీయడానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా వివిధ రకాలైనటువంటి అభ్యసన శైలుల్ని పాటించడానికి మనకు వీలు కల్పిస్తూ ఉంటుంది. అలాగే తాము చేసిన పనిని అంచనా చేసుకోవడానికి, నిర్ధారించడానికి పిల్లలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా పిల్లలు తమ అభ్యసన పద్ధతులను సరిచూసుకోవడానికి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ధారించుకోవడానికి పిల్లలకు, ఉపాధ్యాయులకు స్వేచ్ఛనిస్తుంది. అంతే కదా, విద్యార్థులు అనేటువంటి వాళ్ళు తమకు వచ్చినటువంటి ప్రగతి నివేదికల ఆధారంగానే ఏ అంశాల్లో మనం ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశాలు అనేటువంటిదని మనకు తెలుస్తూ ఉంటుంది. జట్టులో పరిస్థితిని అవగాహించడం పనిచేస్తుంది. ఇది ఒక పరీక్ష రాస్తున్నామనే భావన లేకుండా సహజమైన వాతావరణంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనం తీసుకుంటే, ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో మనకు 4 రకాల సాధనలు ఉంటాయి. మీకు చెప్పినట్టు 4 రకాల సాధనలు, ఇందులో పిల్లల యొక్క భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అనేటువంటివి ఉంటాయి. సో కాబట్టి వీటిని మనం పరిశీలించడానికి జరుగుతుంది. ముఖ్యంగా ప్రాజెక్టు పనులు తీసుకుందాం. ప్రాజెక్టులో పాల్గొనే విధానాన్ని రూపొందించిన నివేదికల ఆధారంగా చేసుకుని మూల్యాంకనం చేయాలి. అలాగే జట్లలో పాల్గొనడం, నాయకత్వం వహించడం, ప్రాజెక్ట్ నివేదికలను ప్రదర్శించడం, వాటిపై చర్చలు, విశ్లేషణలు చేయటం అనేటువంటిది జరగాలి. అయితే మనం ఎప్పుడెప్పుడు నిర్వహించాలి అనేటువంటిది చాలా అవసరం. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం రోజువారీ తరగతి గదులను విధానాలను జరగాలి. విద్యా సంస్కరణల సంవత్సరంలో తీసుకుంటే 4 సార్లు రికార్డు నమోదు చేయాలి. ఎప్పుడు చేయాలి అంటే జూలై నెలలో ఒకసారి, ఆగస్టులో ఒకసారి, నవంబర్లో ఒకసారి, ఫిబ్రవరి నెలలో ఒకసారి నమోదు చేయవలసి ఉంటుంది. ఉపాధ్యాయుడు పిల్లల సామర్థ్యాల సాధన పరిశీలిస్తూ ప్రగతిని నిర్ధారించాలి. ప్రతిరోజు పిల్లల ప్రగతిని నమోదు చేయవలసిన అవసరం లేదు. ఉపాధ్యాయుడు తన పరిశీలన ఆధారంగానే నిర్ధారణకు వచ్చి మార్కులు ఇవ్వాలి. టీచర్ డైరీ, నోట్ పుస్తకాలను సరిచేసి ఉంచడం, ప్రాజెక్ట్ నివేదికలు, దిద్దినటువంటి సమాధాన పద ఆధారంగా ఉంచుకోవాలి. మరి ఇక్కడ మనం చివరిగా వస్తున్నటువంటిది గ్రేడ్స్. ఈ గ్రేడ్ సిస్టంలో మనం తీసుకుంటే గ్రేడ్లు నిర్ణయించడంలో విద్యార్థి సాధించిన మార్కుల్ని దృష్టిలో ఉంచుకోవాలి. పిల్లల ప్రగతిని పాయింట్ల స్కేల్తో సూచించాలి. సహపాఠ్యాంశాల్లో గ్రేడ్లతో పాటు వివరణాత్మక సూచనలు కూడా రాయాలి. కింది పట్టిక ఆధారంగా మార్కుల్ని గమనించాలి. జస్ట్ ఇది ఒక్కసారి పట్టిక చూడండి. 91 నుండి 100 వరకు వచ్చిన వాళ్ళని
A1, 71 నుంచి అంటే 81 నుండి 90 వరకు వచ్చినటువంటి వాళ్ళని A2, అలాగే 71 నుండి 80 వరకు వచ్చిన B1, అలాగే 61 నుంచి 70 వచ్చిన B2, అలానే మనకు మిగతా అంశాలు A1, A2, B1, B2, C1, C2, D1, D అండ్ E గ్రూపులు అనేటువంటిగా మనం గ్రేడ్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మనకు నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనం ద్వారా విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధిని అంచనా వేయడం జరుగుతుంది. ఇది ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం. దీనిపైన చాలా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా మీరు పరిశీలించి నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణ అవుతారనేటువంటి ఆశిస్తున్నాను. నమస్కారం.